నమస్తే, నేను మీ చారి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పర్లేదు అనిపించింది. 8 స్థానాలు గెలిచి 19% సీట్లను కూడా ఓట్లను కూడా సంపాదించుకుంది. మెరుగుపడిందిలే పరిస్థితి అనిపించింది. కానీ మరో 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. నోటిఫికేషన్ అయితే వస్తాయి, షెడ్యూల్. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ ఈటీజీ ఒక సర్వే నిర్వహించింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లను గెలుచుకుంటుంది అని ఈ సర్వే నిర్వహిస్తే గత ఎన్నికల్లో 3 సీట్లకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగితే 9 సీట్ల వరకు గెలుచుకోవచ్చు అని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు 17 సీట్లకు గాను 8 నుంచి 10 సీట్లు రావచ్చు. నిన్నవరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 సీట్లు రావచ్చు, బీజేపీకి 3 నుంచి 5 సీట్లు రావచ్చు అని వెల్లడించింది. అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ రెండింతలు లేదా 3 ఇప్పుడున్న సీట్ల కంటే గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సగానికి పడిపోతుంది అని మరి ఈ సర్వే స్పష్టం చేస్తుంది. 2019లో కాంగ్రెస్కి 3 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 9 సీట్లు, మజ్లిస్కు 1 స్థానం. గత ఎన్నికలతో పోలీసు తీసారేంది కాంగ్రెస్కి సరే 10 ఎన్ని దాదాపు 9 సీట్లు అంటే 3 రెట్లు పెరగవచ్చు. బీఆర్ఎస్ పరిస్థితి సగం పడిపోతుందని, బీజేపీది మాత్రం ఎప్పటి లెక్క పోయినసారి 4 వచ్చినాయి, ఇక్కడ నుంచి 3 నుంచి 5 సీట్ల మధ్య రావచ్చు అని సర్వే తేల్చింది. మొత్తానికి అంటే ఇక్కడ కూడా బీజేపీ తను పెట్టుకున్న ఆశలు ఆశలే అవుతాయి తప్ప అసెంబ్లీలాగే సరిపెట్టుకోవడం తప్ప ప్రత్యేకంగా సాధించేది అంటూ ఏముండదు. తన బలం మెరుగుపడింది, 19% ఓట్లు వచ్చినాయని ప్రస్తుతం బీజేపీ సోషల్ మీడియాలో ఆయన కార్యకర్త అయితే వాళ్ళ ఫాలోవర్స్ డబ్బాలు కొడుతున్నారు. అదంతా ఉత్తదే. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి ఏమీ మారదు. 3 నుంచి 5 సీట్లు రావచ్చు అంటే పోయినసారి 4 వచ్చినాయి, ఈసారి 3, 4, 5 రావచ్చు అంతే అని తేల్చి చెప్పారు.